నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పాలిసెట్ 2025 ధ్రువపత్రాల పరిశీలన. ఈ నెల 28 వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్న ప్రిన్సిపల్ ఆశా రమణి. పదిహేడేళ్ల తర్వాత రోడ్డెక్కిన జిందాల్ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు. సూపర్ 6 పథకాల అమల్లో ప్రభుత్వం విఫలం. యోగాంధ్ర కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ కోసమే చేశారన్న మాజీ మంత్రి గుడివాడ. ఇక వివరాలకు వెళ్తే, పూల్బాగ్లోని మహారాజా ఆనంద్ గైప్తరాజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2025 ధ్రువపత్రాల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగింది. ప్రిన్సిపల్ ఆశా రమణి పర్యవేక్షణలో విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు పరిశీలించారు. నిన్న 1 నుంచి 15,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరిగింది. ఈరోజు 15,001 ర్యాంక్ నుంచి 32,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆశా రమణి వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల మేరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ వరకు కౌన్సిలింగ్ ఉంటుందని తెలియజేశారు. అనంతరం వారికి ఐసీఆర్ కౌన్సిలింగ్లో అందజేసిన ధ్రువపత్రాల వివరాలతో కూడిన పత్రాన్ని అందజేస్తామని ఆమె చెప్పారు. పరిశీలన పూర్తయిన వారు ఈ నెల 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. పాలిసెట్ కౌన్సిలింగ్ 21వ తారీఖు నుండి స్టార్ట్ అయిందండి. 20 నుంచి ఆన్లైన్ అమౌంట్ ఫీ రిజిస్ట్రేషన్ పే చేసుకోవచ్చండి. ఓసీ బీసీ వాళ్ళకి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అండి. 22వ తారీఖు ఈరోజు కౌన్సిలింగు 15,001 నుంచి 32,000 అవుతుంది. రేపు 23వ తారీఖుని 32,001 నుంచి 50,000, 24 50,001 నుంచి 68,000, 25 68,001 నుంచి 86,000, 26 86,001 నుంచి 1,04,000, 27 1,04,001 నుంచి 1,20,000, 28 1,20,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ అవుతుందండి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ కౌన్సిలింగ్ డేట్ రోజు మిస్ అయినా కూడా లాస్ట్ కౌన్సిలింగ్ డే రోజు వరకు రావచ్చండి. ఆ రోజు మిస్ అయిపోయామని మీరు వదిలేనక్కర్లేదు. లాస్ట్ డే కౌన్సిలింగ్ లోపు ఎప్పుడు వచ్చినా కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత ఎస్టీ వరకు మా విజయనగరం, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వరకు విజయనగరం హెల్ప్ లైన్ సెంటర్లో అవుతుందండి వెరిఫికేషన్. స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ, పీడబ్ల్యూడి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత క్యాప్, స్కౌట్స్, గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళకి మాత్రం హెల్ప్ లైన్ సెంటరు విజయవాడ అండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర అక్కడ అవుతుందండి. ఒకవేళ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే 1వ తారీఖు 1 జూలైన చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 1 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఓపెన్ అవుతుందండి. తర్వాత వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి రిజల్ట్స్ విల్ బీ అలాటెడ్ ఆన్ 3rd జూలై అండి. 3వ తారీఖున జూలైని వాళ్ళు ఎవరైతే అఫీషియల్గా వాళ్ళ మొబైల్ నెంబరు పెట్టుకుంటారో కౌన్సిలింగ్లో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళకి అలాట్మెంట్ సీటు వచ్చేస్తుందండి 3వ తారీఖున. సో వాళ్ళు అక్కడ వాళ్ళ మొబైల్ ద్వారా చూసుకోవచ్చండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఒక ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాలలో 1998వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 27 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన అలనాటి గురువులు పద్మావతి, సూర్యారావు, సత్యనారాయణమూర్తి, రాజేశ్వరరావు, సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరిగా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి చేయవలసిన సేవలపై నిర్ణయాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రవికుమార్, ఉషా కిరణ్, శశిధర్, పికే నరసింహం, భారతీదేవి, శివ, వినోద్ అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
నేను మహారాజా ప్రభుత్వ సంస్కృతోన్నత పాఠశాలలో 94 నుంచి 98 వరకు అభ్యాసం చేశాను. ఉత్తమమైనటువంటి విలువలతో కూడిన విద్యని మా గురువులందరూ అందించారు. 27 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అన్నది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు కూడా మా గురువులు మమ్మల్ని గుర్తుంచుకొని మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈరోజు మాకు ఆశీర్వదించి అలాగే మాకు ఇంకా సమాజంలో ఎన్నో ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్య అందరి విద్యార్థులకు అందాలని వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి పూర్వ విద్యార్థుల కలయికలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా సంస్కృతం అంటే భయం లేకుండా వాళ్ళని చేరదీసి లాలనగా ముందుగా శ్లోకాలు, భాష, లిపి వ్రాయడం, చదవడం అవన్నీ కూడా చక్కదిద్ది వాళ్ళని ఉన్నతుడిగా తీర్చిదిద్దాము. ఈనాడు వీళ్ళు ఇలాగా మమ్మల్ని సత్కరించారు అంటే అది మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఇప్పటికీ కూడా మేము వాళ్ళని మర్చిపోలేము. ఎందుకంటే మేము అలా ఉండేవాళ్ళమి, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం తప్ప ఉపాధ్యాయుడిగా ఏదో చెప్పి పాఠం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని కాదు. వాళ్ళల్లో ఇంకా ఏమైనా ప్రావీణ్యత ఉన్నదా, పాటల్లో ఏమైనా వాళ్ళల్లో ప్రావీణ్యత ఉన్నదా, ఏకపాత్ర అభినయంలో ఏమైనా పాత్రత ఉన్నదా అని లీజర్లీగా ఉన్నప్పుడు పిల్లలందరినీ దగ్గరకు చేరతీసుకొని వాళ్ళని తయారు చేసి అన్ని కాంపిటీషన్స్కి పంపించేదాన్ని. నాకు సంగీతంలో కూడా అనుభవం ఉండడం వల్ల దేశభక్తి గీతాలన్నీ కూడా నేర్పేదాన్ని పిల్లలకి. ఆ తర్వాత కాంపిటీషన్స్ భగవద్గీత శ్లోక పఠనానికి అన్నిటికీ తయారు చేసి పంపేదాన్ని. ఇలాగా నా వంతు కృషి నేను చేసి ఈనాడు చాలా సంతృప్తిగా ఉన్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు. మేము పనిచేసే సమయంలో విద్యార్థులందరూ చాలా వినయంగా విద్య నేర్చుకొని మంచి విద్యార్థులుగా భవిష్యత్తులో తయారయ్యి మంచి ఉన్నత పదవుల్ని చేపట్టి ఉన్నారు. అక్కడ ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు చాలా మెరుగ్గా ఉండి అనేడు విలువలతో కూడినటువంటి విద్య మేము పిల్లలకి చెప్పేవాళ్ళం. ఇవాళ ఈ గెట్ టుగెదర్ పెట్టారంటే ఆ విలువలు వాళ్ళలో ఉండబట్టే మళ్ళీ 27 సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళు మా యందు ఆ గురుభావాన్ని పెట్టుకొని ఇక్కడికి పిలిచి సత్కరించి ఈ విధమైనటువంటి ఈ మేలు కలయిక పెట్టడం వాళ్ళ విజ్ఞత. వాళ్ళని అభినందించాలి. అలాంటి మంచి విద్యార్థులకి పాఠాలు చెప్పాము అనేటువంటి మాకు ఆనందం చాలా ఇప్పుడు కూడా మిగులుతూనే ఉన్నది. ఇలాగే సమాజంలో మంచి పదవుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వీళ్ళ పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. నగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 4 సంవత్సరాల సర్టిఫికేట్, 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ KAVLN శాస్త్రి తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఆయన తన ఛాంబర్లో వాజీ న్యూస్తో మాట్లాడారు. గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు, భరతనాట్యం కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్టిఫికేట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమే డిప్లొమా కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తికర అభ్యర్థులు 2025 జూలై 1వ తేదీ నాటికి 10 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలని తెలియజేశారు. సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి ఏడాదికి 1600 రూపాయలు, డిప్లొమా కోర్సుల్లో ఏడాదికి 2100 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇతర వివరాలకు 08922223751 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని ప్రిన్సిపల్ శాస్త్రి సూచించారు. యువత పాశ్చాత్య సంగీతం, డాన్స్ అటుపక్క ఆకర్షితులవుతున్న సందర్భంగా ఈ మహారాజా విజయనగరం సంగీత నృత్య కళాశాల సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మన సంగీతాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ ప్రవేశాలని మనకి కల్పిస్తున్నది. ఇటువంటి ప్రవేశాలు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి ప్రవేశాలు ప్రారంభమై జూలై 31 తోటి ఈ గడువు ముగుస్తుంది. 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాల లోపు
వరకు ఈ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇందులో 7 విభాగాల్లో మనకి ప్రవేశాలు కల్పిస్తున్నాం. ఆ 7 విభాగాలు గాత్రం, వీణ, వయలిన్, మృదంగం, నాదస్వరం, డోలు, భరతనాట్యం. ఈ 7 విభాగాలు కూడా ప్రవేశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ వారు మనకి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన ద్వారా మనం ప్రవేశాలని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు 21వ తేదీ నుంచి కూడా అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. పురప్రయోగులందరికీ కూడా అప్లికేషన్ ఖరీదు 50 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దరఖాస్తుకి ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కానీ ఉంటే సరిపోతుంది. 14 సంవత్సరాల వరకు సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా అని రెండు రకాల పరీక్షలు మనకున్నాయి. సర్టిఫికెట్ కోర్సు 4 సంవత్సరాలు, డిప్లొమాకు 2 సంవత్సరాలు కోర్సు ఉంటుంది. సర్టిఫికెట్ కోర్సు పాస్ అయిన వాళ్ళు మాత్రమే డిప్లొమా కోర్సులో రావడానికి అర్హత సంపాదించినట్టు అవుతుంది, వాళ్ళకి అర్హత వస్తుంది. సర్టిఫికెట్ కోర్సుకు 10 ఏళ్ళు నిండాలి. డిప్లొమాకి సర్టిఫికెట్ పాస్ అయిన సర్టిఫికెట్ పెట్టి డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. డిప్లొమాలో అర్హత పొందడం జరుగుతుంది. 17 సంవత్సరాల తర్వాత జిందాల్ నిర్వాసితులు రోడ్డెక్కారు. 2010 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జిందాల్ పరిశ్రమకు 1200 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో జిందాల్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో కంపెనీ నిర్మాణానికి రైతులు అంగీకరించారు. కంపెనీ నిర్మాణం పూర్తయ్యే వరకు రైతు కుటుంబంలో ఒకరికి నెలసరి వేతనం కూడా వేసేవారు. అయితే 15 సంవత్సరాల తర్వాత కంపెనీ నిర్మాణానికి వచ్చిన జిందాల్ యాజమాన్యానికి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఎస్కోట మండలంలో గల జిందాల్ అల్యూమినియం కంపెనీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. 15 సంవత్సరాలుగా కంపెనీ నిర్మాణం జరగకుండా నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఎస్ఎంఎస్ ద్వారా ఈ స్థలంలో పరిశ్రమలు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉండడంతో స్థానిక శాసనసభ్యురాలు కోల లలిత కుమారి జిందాల్ అల్యూమినియం కంపెనీ ప్రతినిధి జిందాల్ కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిందాల్ పరిశ్రమకు భూమి ఇచ్చిన రైతులు కొంతమంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బొడ్డవర జంక్షన్ వద్ద ఉన్న సిఐటియు నాయకులు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతు సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా నిరసనలు తెలియచేయకూడదని పోలీసులు హెచ్చరించడంతో సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులు రైతులు వెనుతిరిగారు. జిందాల్ కంపెనీ యాజమాన్యం వెంటనే వచ్చి మాకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీ నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదని, అయితే 15 సంవత్సరాల క్రితం కారు చౌకగా రైతుల వద్ద భూములు తీసుకున్నారని, ఇప్పటికీ పరిశ్రమ నిర్మాణం జరగలేదని ఆయన చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఏదైనా పరిశ్రమకు భూములు కేటాయించినప్పుడు 5 సంవత్సరాల లోపు నిర్మాణం జరగకపోతే భూమిని రైతులకు అప్పగించాలని ఆయన చెప్పారు. లేదా ఇప్పుడున్న ధరలు బట్టి రైతులకు డబ్బులు చెల్లించి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే 2010 సంవత్సరంలో జిందాల్ పరిశ్రమకు భూసేకరణ చేయడంలో కీలక భూమికి పోషించిన ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు రైతులకు మద్దతుగా పోరాటం చేస్తానని చెప్పడం అందరినీ విస్మయపరుస్తుంది. మాది జిందాల్లోనే సుమారు 6 ఎకరాలు పోవడం జరిగింది. ఆ రోజుల్లోనే 2006, 2007 ఆ టైంలో కంపెనీకి భూమి ఇవ్వడం జరిగింది. కంపెనీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంది, మా నాన్నగారు సంపాదించిన ఆస్తి 6 ఎకరాలను కూడా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి. ఆనాడు 2007, 2008లో ఇచ్చామండి. 2,05,500కి ఇచ్చాము ఎకరా. కంపెనీ కడితే బాగుంటుందని ఇచ్చాము. కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం జరగలేదండి. 2013లో ఏ జీవో పెట్టాడో ఆ జీవో రద్దు చేయాలి, ఖచ్చితంగాను రద్దు చేసి మా కంపెనీ వచ్చి రావడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని భూములు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు 6 నెంబర్లు కూడా రావడం జరిగిందండి. కనీసం మాకు జిందాల్ కనకరావు అనే ఒక ఆయన అక్కడ ఉన్నారు, కంపెనీలో ఉన్నారండి యాజమాన్యంలో. ఆయన కనీసం పట్టించుకోలేదు. ఈరోజు జిందాల్ భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన. మొత్తం భూములన్నీ కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన భూములు ఈ రోజేమో 50 లక్షలు 70 లక్షలు అమ్ముకుంటుండ్రు.
జిందాల్ కంపెనీ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి. కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి. ఆనాడు 2007-8లో ఇచ్చిన భూములన్నిటి కూడా సుమారు 1100 ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ 4 పంచాయతీల భూములన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మంచి సడైన కంపెనీ వస్తే బాగుపడదు ఎంతో ఆస్తి ఇవ్వడం జరిగింది. కనీసం పట్టించుకోలేదని కనకారావు అనే వ్యక్తి ఆయన ఖచ్చితంగా భూముల వ్యాపారం చేస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇక్కడ పల్లెల్లోనూ గ్రామాల్లోని చిన్న బ్యాచ్లు తయారు చేసి బ్యాచ్లు తయారు చేయడం, బ్యాచ్లకి ఏమో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆయన చెప్పినట్టు విన్నట్టు చేసుకోవడం, మాకు గొడవలు పెట్టడం తయారు చేశాడండి. ఆ విధంగా అది మంచి పద్ధతి కాదని కంపెనీ యాజమాన్యం చెప్తున్నాం అండి. ఖచ్చితంగా యాజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా మా బాధలు విని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి రైతులతోటి మాకు పరిహారం చెల్లించి మా బాధలను పట్టించుకుంటానికి కూర్చున్నామండి. ఇస్తేనే కానీ అక్కడ నుండి ఆ బాక్స్ ఇక్కడికి వస్తేనే కానీ ఇక్కడ కట్టడానికి అవుతుంది అల్యూమినియం ప్లాంట్. కాబట్టి అక్కడ రైతులు గిరిజనులు అక్కడ ఒప్పుకోరు కాబట్టి ఒప్పుకోలేదు అక్కడ. కాబట్టి అక్కడ నుండి బ్యాక్ సైడ్ రాలేదు కాబట్టి ఇక్కడ ప్లాంట్ అవ్వలేదని కూడా మేము చెప్పాము ఆ రోజు. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఇక్కడ గిరిజనులకి ఏం ఉపయోగం ఉండదని చెప్పేసి ఆ రోజు మేము చెప్పినా మరి రైతులు ఆ రోజు ఉన్న అమాయకత్వమో వెనకబడతామో కొంతమంది ఒప్పించడం వల్ల మొత్తానికి భూములు అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏమిటి అమలు చేయలే. ఈ రోజు ₹1 కోటి పడుతుంది ఇక్కడ. మరి కేవలం 2,00,000 ఆ రోజు తీసుకొని గిరిజనులందరూ మోసం చేసి ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తూ ఉంటే ఏ రకంగా దీన్ని సహించాలని చెప్పేసి ఇవాళ ఆ రైతుల్లోనూ ఒక సమస్య. ఈ రోజుకి గత 4 రోజుల నుండి ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది, కానీ వారు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఎస్ఎంఈ పార్కులు వచ్చినా మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఏంటంటే కోర్టు తీర్పులు ఉన్నాయి. 6 సంవత్సరాల లోపల ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్ తీసుకుంటే 6 సంవత్సరాల లోపల అది కట్టకపోతే ఆ పర్పస్కి అయితే ఏదైతే ఫ్యాక్టరీ అంటారో అది నిర్మించకపోతే వితౌట్ కాస్ట్ డబ్బులు లేకుండా మళ్ళీ ఆ డబ్బులకి అడగకుండానే భూములు ఆ రైతులకు ఇవ్వాలనేది బెంగాల్లో ఒక ఇష్యూలో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆ చట్ట ప్రకారంగా అయితే ఇప్పుడు ఇక్కడ రిజర్వులందరికీ ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పార్కు కావాలి, ఇంకేం కావాలి, అభివృద్ధి ఏం చేయాలని అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు. ఇప్పుడు పార్క్ కావాలంటే పెట్టుకోండి, దానికి సంబంధించిన రేటు ఇప్పుడున్న రేటు ఇచ్చి ఆ గిరిజనులకి ఆదుకోండి అని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్. ఇది ఎక్కడ దురాశ కాదు, ఇది దుర్మార్గం కాదు, అన్యాయం కాదు, అక్రమం కాదు, ఇది చట్టంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆ గిరిజనుల తరఫున సిపిఎంగా మేము, అలాగే గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు అన్ని రకాలకి ఇంకా ప్రధానిక మద్దతు కూడా వీళ్ళకి ఉంది. ఆ రోజు ఆ మద్దతుని పోరాడడం, ఈ రోజు ఆ రకంగా పోరాటం ముందుకెళ్తాం. కాబట్టి ఈ రోజు దురదృష్టం ఏంటంటే మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో మా హక్కు చెప్పుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, వాడు అంత అన్యాయం చేస్తే వాడి కోసం చర్య లేదు, యాక్షన్ లేదు, ఏం లేదు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చినందుకు మరి పోలీసు వారు వాళ్ళకి ఉత్తర్వులు కావచ్చు, పోలీసు వాళ్ళు నేను తప్పు పట్టాం, కానీ ప్రభుత్వం దాని యంత్రాంగం దాని విధానాలు చూస్తే పేదవాడికి, హరిజనులకి, గిరిజనులకి, అలాగే ఆదివాసులకి, వెనకబడిన వాళ్ళకి, నిమ్మన కులాలకి మేము ఉన్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంత ఘోరంగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టి చేస్తాం. ప్రధానిక నిరసనతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. కాబట్టి ఈ రోజు ఇటువంటి ఆటంకాలు ఎన్నైనా ఈ ఆటంకాలకు వ్యతిరేకంగా పోరాటం తప్పదు. కాబట్టి జెన్యూన్ సమస్య అవునా కాదన్న ప్రభుత్వం, యంత్రాంగం, పోలీసు వారు కూడా ఆలోచించాలి. మీరు చెప్తున్న డిమాండ్లో న్యాయం ఉందా లేదో కూడా ఆలోచించాలి. ఆ న్యాయం కోసమే ఈ రైతుల తరపున మేము. ఇదిలా ఉండగా జిందాల్ పరిశ్రమ వద్ద విభిన్న సంఘటనలు చోటు చేసుకుంది. జిందాల్ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా కొంతమంది రైతులు నిరసన తెలిపేందుకు సిద్ధపడగా, మరోప్రక్క జిందాల్ పరిశ్రమ కేటాయించిన ఎస్ఎంఎస్ పార్కులో పరిశ్రమ నిర్మాణం చేసి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరికొంతమంది రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు 1200 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు ఇన్నాళ్ల తర్వాత విభిన్న స్వరాలు వినిపించడంతో మళ్లీ జిందాల్ పరిశ్రమ భూ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ జిందాల విషయంలోకి వస్తే ఈరోజు దగ్గర 15 సంవత్సరాలు అయింది జిందాల భూములు సహకరించడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఆ రోజు జిందాల్ భూములు సహకరించింది. వెనకాల మొన్న ఎలక్షన్ ముందు మనకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో మంచి ఇండస్ట్రియల్స్ తెచ్చి దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఈ ఏరియాకి మేము వచ్చేటట్టు చేస్తాం అని ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు జిందాల్ భూములన్నీ లెవెలింగ్లు చేయడం, ఇక్కడ కంపెనీలు కొద్ది రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమాలు, కంపెనీలు కూడా శంకుస్థాపనలు కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. అయితే ఈరోజు ఈ యొక్క కంపెనీలు ఈ ఏరియాలో పడితే ఈ జిల్లాకి ఎంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. అంతేకాకుండా అలాగా రైతాంగానికి కూడా ఎంతో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఎంతో రైతాంగానికి కూడా ఎంతో రకమైన ఉపయోగకరమైన పరిస్థితి. కాబట్టి ఈరోజు మొత్తం అందరం కలిసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టాలి, పెడితే మన నిరుద్యోగ సమస్య బాగా తీరుతుంది అనే ఆలోచనతో మేము అందరం ఉన్నాం.
అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, గోంపకృష్ణ మొత్తం తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలన్న ఆలోచనతో మంచి కంపెనీలు చేస్తే మంచి మన కుర్రోళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ఇక్కడ కంపెనీలు వచ్చే ఆలోచనలో ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు చాలా మంది అంటారు తాటిపూడి నీరు ఈ కంపెనీలకు వాడతారు, దానివల్ల రైతాంగానికి ఇబ్బంది అని ఏవో మాటలు కల్లిబొల్ల మాటలు వైసీపీ నాయకులు చెప్తుంటారు. అదేం కాదు. తాటిపూడి నీరు ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి 6 మాసాలు ఎప్పుడు ఇచ్చి తీరుతారు. ఎక్కడ ఈ కంపెనీలు పడడం వల్ల రైతాంగానికి ఏ రకమైన నీరు ఇబ్బంది రాదు. ఎంచేతంటే మాకు తెలుసు, ఎంచేతంటే మా నాన్న ఛానల్ చైర్మన్ చేశారు. మేము తాటిపూడి నీరుతో స్టోరేజ్ ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి, ఎంతవరకు ఆ వాటర్ వస్తుంది, ఎంతవరకు సరిపోద్ది అనేది మనకు క్లియర్గా తెలుసు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జిందాల్ అనేది ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేది అట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. మనందరమీ ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడితే మన పిల్లల జీవితాలు ఎంతో భావితరాలు ఎంతో బాగుంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీలు పెట్టడానికి అందరం ముందంజలో ఉండాలని అందరినీ కోరుతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఎంతగానో కృషి చేస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది వెంకట రామకృష్ణ తెలియజేశారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినవారు సామాజిక ఐక్యత కోసం పోరాటం చేయాలని తెలియజేశారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మొత్తం 182 బార్ అసోసియేషన్లు ఉన్నాయని, దీనిలో ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన న్యాయవాదులు కూడా ఉన్నారని తెలియజేశారు. రాజ్యాంగ హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ కులాల వారికి అన్ని విభాగాల్లో ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీదేవి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని పేబ్యాక్ టు సొసైటీ కోసం న్యాయవాదుల ద్వారా తీసుకెళ్ళాలని మరి 2014 నుండి ఈ నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 152 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. ఈ 152 బార్ అసోసియేషన్లో 8,000 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. ఈ ఎస్సీ ఎస్టీ న్యాయవాదులతో పాటు అన్ని రంగాల్లో ప్రముఖులు అంటే రిటైర్డ్ జ్యుడిషియల్లో రిటైర్డ్ జడ్జిలు కానీ, గ్రూప్ ఏ అధికారులు కానీ, అలాగే పోలీస్ రంగంలో కానీ అన్ని రంగాల్లో ప్రముఖులు వీళ్ళందరినీ ఏకం చేస్తూ పేబ్యాక్ టు సొసైటీకి అంటే రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఏమైతే హక్కులు ఉన్నాయో వాళ్ళని కాపాడాలంటే ఒక నిర్మాణం కావాలి, ఒక సైన్యం కావాలనే ఆలోచనతో ఏఎఫ్ నిర్మాణం చేస్తుంది. మరి న్యాయవాదులుగా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి జరిగితే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ వేదిక ద్వారా మరి గతంలో 2018 జరిగిన ఎన్నికల్లో బైపార్ను కుమార్ని గెలిపించుకున్నాం. రేపు నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ వేదిక నుంచి ఒక ఇద్దరిని గెలిపించడం కోసం ఒక నిర్మాణం జరుగుతుంది. ఈ ఎందుకు అంటే ఒక ఐడెంటిటీ ఎస్సీ ఎస్టీలకు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ఐడెంటిటీ కావాలి. వ్యవస్థలో మార్పు కోసం అంబేద్కర్ మూవ్మెంట్ నడపడం కోసం ఎవరైతే రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళారో వీళ్ళందరూ పేబ్యాక్ టు సొసైటీ కోసం నిర్మాణం చేయడానికి ఒక ఆలోచన. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసమో లేకపోతే ఏ రాజకీయ పార్టీకి ప్రమోట్ చేయడం కోసమో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల్ని, రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలని అమలు చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల పాత్ర చాలా అవసరమని గుర్తించి ఈ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ 2014 నుంచి నిర్మాణం చేస్తున్నాం. అందులో సందర్భంగానే ఏఎఫ్ విజయనగరం జిల్లా క్యాడర్ క్యాంప్ ఈరోజు మరి ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణైన విద్యార్థులందరికీ మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల శుభాభినందనలు తెలియజేసింది. విజయనగరం పట్టణంలో మహారాజులచే 1860వ సంవత్సరంలో స్థాపించబడిన అతి ప్రాచీనమైన విశిష్టతతో కూడిన కళాశాల మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల. ఈ కళాశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభించారు. ఈ కళాశాల దక్షిణ భారతదేశంలోనే పూర్తి ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్న ఏకైక సంస్కృత కళాశాల. ఈ కళాశాలలో అపార అనుభవం కలిగిన అధ్యాపకులు విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ధ్యేయంగా ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిస్తున్నారు. అంతేకాకుండా నామమాత్ర ఫీజులతో ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇటువంటి కళాశాలలో ప్రధానంగా 6 విభాగాల్లో ప్రవేశానికి అర్హత కల్పించారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 5 సంవత్సరాల కోర్సుల్లో తెలుగు సంస్కృతంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగు 5 సంవత్సరాల కోర్సు మరియు సంస్కృతం 5 సంవత్సరాల కోర్సు ఈ కళాశాలలో బోధింపబడతాయి. ఈ కోర్సులతో పాటు చరిత్ర, ఇంగ్లీషు సబ్జెక్టులు కూడా బోధింపబడతాయి.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారు డిగ్రీ అయిన తర్వాత బీఈడీ చేసుకోవడానికి, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి కూడా అర్హులే. అన్నింటికీ మించి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరియు సంస్కృత భాషా బోధకుల సంఖ్య కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కోర్సు చదవడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులలో ప్రవేశించి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరడమైనది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద వర్షాధారిత మరియు సాగునీటి వసతి ఉన్న వారికి పండ్ల తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో 23 రకాల పండ్ల తోటలు, 2 రకాల పూల తోటలు, మునగ పంటలను రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో విస్తృతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. వర్షాధారిత మరియు సాగునీటి వసతి ఉన్న పండ్ల తోటల పెంపకంలో మామిడి, జీడి మామిడి, సీతాఫలం, బొత్తాయి, నిమ్మ, జామి, తైవాన్ జామి, సపోటా, కొబ్బరి, చింత, దానిమ్మ, ఆంజూర్, పెద్దరేగిడు, డ్రాగన్ ఫ్రూటు, గులాబీ, మల్లె, ఆయిల్ ఫామ్ మొదలగు ఉద్యాన పంటలకు సంరక్షణ, నిర్వహణ ఖర్చులు చెల్లించడం జరుగుతుంది. పంటలను బట్టి 100% ఉచితంగా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు రైతులకు ఖర్చులు చెల్లిస్తామని తెలియజేశారు. గత 2024-2025 సంవత్సరంలో మన జిల్లాలో 855 ఎకరాల్లో వివిధ వర్షాధారిత ఉద్యాన పంటల పెంపకం చేపట్టామని పేర్కొన్నారు. ఈ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 2500 ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆసక్తి కలిగి ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులు తమ దరఖాస్తులను సంబంధించిన మండల కార్యాలయ అధికారి లేదా మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా ఉపాధి హామీ అదనపు కార్యక్రమ అధికారికి సమర్పించాలి లేదా క్షేత్ర సహాయకులకు సమర్పించాలి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులందరూ తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరుతున్నారు. సూపర్ 6 పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిసిటీకి ఉపయోగపడిందే తప్ప ఎటువంటి లాభం రాష్ట్రానికి చేకూరలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మద్దిలిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు కాలక్షేప కార్యక్రమాలు తెలుస్తాయని వెల్లడించారు. ప్రజల దృష్టిని మరలించేందుకే డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు దిట్టని విమర్శించారు. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి మోసపూరిత కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. యోగాంధ్ర కార్యక్రమం సరే, గౌరవ ప్రధానమంత్రి గారు దశాబ్ద కాలంగా యోగాని ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంలా తీసుకొని అన్ని దేశాలను కలిపి భారతదేశంలో సాంప్రదాయాల నుంచి పుట్టినటువంటి యోగా వల్ల అందరి ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఏదో తపన పడి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఈవెంట్ కింద తీసుకొని తన పబ్లిసిటీకి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఎంత అసౌకర్యానికి గురయ్యారు, ప్రజలు వచ్చినటువంటి పిల్లల్ని కనీస సౌకర్యాలు లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కనీస ఏర్పాట్లు లేకుండా ఏ రకంగా గాలికి వదిలేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అసలు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి
ఆయన చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని, ఆ డైవర్షన్ పాలిటిక్స్కి ఇటువంటి సందర్భాల్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా, మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిసెట్ 2025 ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 28 వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్న ప్రిన్సిపల్ ఆశా రమణి. పదిహేడేళ్ల తర్వాత రోడ్డెక్కిన జిందాల్ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు. సూపర్ 6 పథకాల అమల్లో ప్రభుత్వం విఫలం. యోగాంధ్ర కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ కోసమే చేశారన్న మాజీ మంత్రి గుడివాడ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.